మంది మనసుపడి ఉంటారు మీరు. మీరు పడకపోవడం గొప్ప కాదా అని కాదు కదా సార్, కానీ మీరు ఆ నిగ్రహం పెట్టుకోవడం అనేది చాలా గొప్ప సార్. చాలా కష్టం కూడా. ఎందుకంటే అంత కావటానికి కారణం, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటికే నాకు పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు. రేపు ఏదైనా నేను చేసిన తప్పుల మూలంగా నేను దెబ్బతినిపోతే నా భార్య రేపు నన్ను చూసి ఇదిగో ఇన్ని పెళ్లి చేసుకోవటం మూలంగా నేను ఇలా అయిపోయాను అని అనకూడదు. అలాగే నా పిల్లలు వీళ్ళకి పుట్టడం మూలంగా మా కర్మ, మేము ఇక్కడ వీళ్ళ కడుపులు పుట్టామేమో, ఇంత చెడ్డ పేరు వచ్చిందో అని మా పిల్లలు అనకూడదు. ఎప్పుడైనా నన్ను చూసి నా భార్య అయినా, నా పిల్లలైనా, నా బంధువులైనా, నా ఆత్మీయులైనా గర్వపడే రీతిలో నేను ఉండాలి తప్ప నేను చూసుకొని అసహించుకునే రీతిలో ఉండకూడదు అనేది చాలా స్ట్రిక్ట్, అంటే చాలా స్ట్రిక్ట్. 40 ఏళ్ళ తర్వాత నన్ను ఎందుకన్నానంటే 40 ఏళ్ళు ఉన్నాను ఊరికి. సరదాగా నాగేశ్వరరావు గారు బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయన అంటే నాకు చాలా ఆత్మీయం. ఐఎమ్ నిజంగా చెప్పండి, నేను నాగేశ్వరరావు గారి ఫ్యాన్ని. ఎన్నో సినిమాలు ఆయనతో కలిపి చేశాను. ఆయన ఒకరోజు అడిగారు సరదాగా, మురళి సాయంత్రం పూట నువ్వేం తీసుకుంటావు అన్నారు. నేను తీసుకోనండి అన్న. అదేమిటయా బాగా నిద్ర పడుతుందా అన్నాడు. శుభ్రంగా పడుకుంటాను, నీళ్ళు పడుకోగానే నిద్ర వచ్చేస్తాడు. కాదు 60 ఏళ్ళు దాటిన తర్వాత అప్పటికి క్యారెక్టర్ రోల్స్ వేస్తాను. హీరోలు అయిపోయి క్యారెక్టర్ రోల్స్లో ఉన్నప్పుడు అడిగారు అన్నమాట. 60 ఇయర్స్ దాటిన తర్వాత కొంచెం ఏదో ఒకటి తీసుకుంటా ఉండాలి. రోల్స్ అయిన కూడా కొంచెం వీక్ అయ్యి ఉంటాయి. వాటిని యాక్టివైజ్ చేయాలంటే ఏదైనా ఒక మంచి డ్రింక్, మామూలుగా సారా కొట్టడం, ఇయ్య కొట్టేసి తాగేసి వాగటం, కింద పడిపోవటాలు, రోడ్ల మీద పడిపోవటాలు ఇట్లా కాదు. నన్ను ఒక మెడిసిన్ లాగా ఒక వైన్ కానీ లేకపోతే మంచి బ్రాండీ వస్తుంది ఫారెన్ నుంచి మంచి, అలాంటివి తీసుకొని 1 పెగ్గు లేకపోతే 2 పెగ్గు అంతే, అంతకుమించి తాగకూడదు అన్నాడు. అని ట్రై చేయ అన్నారు. అంటే ఇంత పెద్ద ఆయన చెప్పారు, అనుభవంతో చెప్పాడు. ఆయన ఉన్న అనుభవాలు ఎన్నో ఉన్నాయి. వైన్ దాగి చూద్దాంలే అని చెప్పారు. అందుకని వైన్ బాటిల్ ఒకటి తెప్పించుకొని ఇంట్లో కూర్చొని, ఇంటికి వచ్చినప్పుడు ఆ రోజున షూటింగ్లో అది 9 అయిపోయేది. లేకపోతే బయటకు వెళ్ళినా ఇట్లా 9 ఈజీగా అయ్యేది. ఇంటికి వచ్చేప్పుడు స్నానం చేసి అప్పుడు డ్రింక్ తీసుకోవటం మొదలుపెట్టి ఆ డ్రింక్ అయ్యి భోంచేద్దాం అనేవాడు 12 అవుతుంది. అప్పుడు దాకా మా ఆవిడ అక్కడే కూర్చుంటుంది తప్ప పడుకోదెళ్ళి. తన భోజనం తన స్వహస్తాలతో భోజనం పెట్టడం ఎప్పుడూ లేదు. పెళ్ళైన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తనే వడ్డిస్తుంది. అన్నీ కూడా వేడివేడిగా. ఆ రోజులో మైక్రోవేవ్లో అట్లాంటివి ఏమి లేకపోయినా కూడా నేను వచ్చే టైం చూసుకొని అన్ని కూరలు అవన్నీ వండేసేసి ఒక అన్నం మాత్రం వేడిగా పెట్టేవారు. వేడిగా అప్పటికప్పుడు వండేసి నేను ఇంట్లోకి వచ్చే స్నానం చేసి వచ్చే లోపల రెడీ అయిపోయేది అనమాట. అట్లా ఆ రోజు నుంచి ఈ రోజుగా వేడిగా తింటమే అలవాటు ఏదైనా సరే. సచ్ ఎ డెడికేటెడ్ వైఫ్ సార్ నిజంగా. అండ్ ఎంత నమ్మకంగా మిమ్మల్ని మీ వెంటే ఉండి మిమ్మల్ని నమ్మకంతో అంటే ఇండస్ట్రీలో ప్రోత్సహించడం అంటే సార్ వైఫ్ సపోర్ట్ లేండే మనకు అన్ని రంగాల్లో పార్ట్నర్ సపోర్ట్ ఉండాలి. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత కీర్తి ప్రతిష్ట, ఇంటికి వచ్చేటప్పటికి హ్యాపీగా లేకపోతే అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. ఎన్నో ఈ ఫ్యామిలీస్లో చూశాను నేను ఇట్లాంటివి కూడా. అది వాళ్ళ తప్ప వీళ్ళ తప్ప అనేది పక్కన పెడితే, అనుకూలమైన భార్య రాక, అనుకూలమైన పిల్లలు లేకపోతే ఆ కుటుంబం ఎంత సంపాదించినా, ఎంత పేరు ఉన్నా కూడా వేస్ట్. అవును సార్. నా అదృష్టం నన్ను దేవుడు పూజ చేయటం మూలంగా కానీ, తల్లిదండ్రులు నాకు ఇచ్చిన శిక్షణ మూలంగా కానీ, అలాగే నన్ను ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ మూలంగా కానీ, నన్ను దారిలో పెట్టి అభివృద్ధి చేసిన దాసరి గారి మూలంగా కానీ, ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా నాకు ఒక క్రమశిక్షణని బాగా నేర్పారు. ఎలా ఉండాలో నేర్పారు, ఎలా ఉండకూడదో కూడా నేర్పారు. అందుకని నాగేశ్వరరావు గారు అంత ట్రైన్ చెప్పాడు, ట్రై చేద్దామని అని ట్రై చేసే కానీ నాకు అలవాటు కుదరలేదు. అది అలవాటు. వారం 24 రోజులు ట్రై చేశానే కుదరలేదు. మనకు కుదిరే కుదరదు కానీ వదిలేసాం. తర్వాత ఎప్పుడు మేడం 1 నెల అయిన తర్వాత నాగేశ్వరరావు ఏంటి ఇది మనం తీసుకుంటున్నావు అయినాను. లేదండి నాకు పర్లేదండి అది అన్న. తర్వాత అన్నాం కానీ తర్వాత మెల్లమెల్లగా ఏదో పార్టీస్, ఇప్పుడు నాగేశ్వరరావు బర్త్డే అనుకో ఆ రోజున పార్టీ ఇచ్చేవారు. అలాగే పెద్ద పెద్ద బర్త్డేలు ఎన్నో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ఒక పెగ్ తీసుకోవటం అనేది అలా చేసా. కానీ అప్పుడు దాకా 40 ఏళ్ళు మాత్రం అలా ముట్టుకోను. చాలా చాలా పెద్ద విషయం, చాలా గొప్ప విషయం సార్. ఎందుకంటే మేము ఇండస్ట్రీ గురించి మామూలుగా వినేది ఇదే బేసిక్గా దట్ ఆ వాతావరణం హాయిగా ఫ్రీగా ఉంటుంది కాబట్టి రూల్స్ లేకుండా ప్రేమలో పడడం ఈజీ, ఎవరినైనా ఇష్టపడడం. అందులో మీ చుట్టూ ఉండేవాళ్ళు అందమైన హీరోయిన్లు అందరూ. సో అది మీరు చాలా ఫోకస్ చేసి మరి ఇలా ఉండడం అన్నది చాలా పెద్ద విషయం సార్. మోస్ట్ మీ